హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కింద కనపడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోలో మనము థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్ అండ్ క్లాసెస్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. విత్ ప్రాక్టికల్ కోడింగ్ కూడా నేర్చుకోబోతున్నాము. అండ్ ప్రీవియస్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే లైక్ సింక్రొనైజేషన్ థ్రెడ్స్ అంటే ఏంటి, షేర్డ్ రిసోర్సెస్ అండ్ డేటా రేసెస్ అంటే ఏంటి, క్రిటికల్ సెక్షన్స్ అండ్ సింక్రొనైజ్డ్ బ్లాక్స్ అంటే ఏంటి, అండ్ మెథడ్స్ అంటే ఏంటి అనేది అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. విత్ కోడింగ్ కూడా నేను నేర్పించాను. అండ్ ఈ వీడియోలో జస్ట్ థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్ అండ్ క్లాసెస్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూడండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అండ్ లేట్ చేయకుండా మనం థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్ అండ్ క్లాసెస్ గురించి అయితే నేర్చుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్ అండ్ క్లాసెస్ ఏంటంటే మనకు దీస్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ క్లాసెస్ దట్ ఆర్ డిజైన్డ్ టు బి యూజ్డ్ బై మల్టిపుల్ థ్రెడ్స్ కాన్కరెంట్లీ వితౌట్ రిక్వైరింగ్ అడిషనల్ సింక్రొనైజేషన్. మనం ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్లయితే మనము సింక్రొనైజేషన్ యూజ్ చేయకుండా కోడింగ్ రాసినప్పుడు మనకు ఇన్కన్సిస్టెంట్ అవుట్పుట్ అనేది అయితే వస్తూ ఉన్నది. సింక్రొనైజేషన్ ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడు మనకు ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ అనేది అయితే వస్తూ ఉన్నది. ఇప్పుడు మనకు ఎటువంటి సింక్రొనైజేషన్ అనేదైతే రిక్వైర్డ్ లేకుండా, లైక్ ఈ సింక్రొనైజేషన్ అనేది యూజ్ చేయకుండా మనకు ఈ థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్ అండ్ క్లాసెస్ అనేది లైక్ దే ప్రొవైడెడ్ బిల్ట్ ఇన్ మెకానిజం. లైక్ మనకు బిల్ట్ ఇన్ మెకానిజం అనేదైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. లైక్ ఈ సింక్రొనైజేషన్ అనేదైతే యూజ్ చేయకుండానే మనము మన ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ అనేదైతే తెచ్చుకోవచ్చు. లైక్ సింక్రొనైజేషన్ అనేదైతే యూజ్ చేస్తేనే మనకు ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేదైతే వస్తూ ఉన్నది ప్రీవియస్ వీడియోస్‌లో చూసుకున్నట్లయితే. ఒకవేళ సింక్రొనైజేషన్ యూజ్ చేయకపోతే ఇన్‌కన్సిస్టెంట్ అవుట్పుట్ అనేదైతే వస్తూ ఉండే. ఇప్పుడు మనము ఈ థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్ అనేది మనము కాన్కరెంట్ హాష్ మ్యాప్ అనేదైతే యూజ్ చేసి సింక్రొనైజేషన్ అనేదైతే యూజ్ చేయకుండా మనము ఆ షేర్డ్ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసుకొని మోడిఫికేషన్ చేసి మనము అవుట్పుట్ అనేదైతే చూస్తాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు సింపుల్‌గా ఇక్కడ ఒక ఒక ఇమేజ్‌లో కూడా మనకు కాన్కరెంట్ హాష్ మ్యాప్ అనేదైతే యూజ్ చేసి ఇన్‌బిల్ట్ మెకానిజం ఉంది కాబట్టి మనకు ఆ కాన్కరెంట్ హాష్ మ్యాప్ అనేదైతే యూజ్ చేసి మనం కోడింగ్ అనేదైతే రాస్తాము. ఎటువంటి సింక్రొనైజేషన్ అనేదైతే యూజ్ చేయకుండా. అంటే సింక్రొనైజేషన్ యూజ్ చేయనప్పుడు మనకు మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు మనకు ప్రీవియస్ ఇన్‌కన్సిస్టెంట్ డేటా అనేదైతే అవుట్‌పుట్ వస్తున్నది. ఇప్పుడు మనం కాన్కరెంట్ హాష్ మ్యాప్ యూజ్ చేసి ఆ మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయినా గానీ మనకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న అవుట్‌పుట్ అనేదైతే వస్తది. అది ఎలాగనేదైతే ఇప్పుడు మనం కోడింగ్ అనేదైతే రాసి చూద్దాం. ఓకే. సింపుల్‌గా ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేయండి. ఎస్‌టీఎస్ ఓపెన్ చేస్తే నేను ఇక్కడ చూసుకోవచ్చు. థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్ అండ్ క్లాసెస్ అనేది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఎస్ఆర్‌సీలో చూసుకున్నట్లయితే మనము సింపుల్‌గా ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేశాను. థ్రెడ్ సేఫ్ కలెక్షన్ ఎగ్జాంపుల్ అనేదైతే క్రియేట్ చేశాను. అందులో మనకు ఒక సింపుల్ మెయిన్ మెథడ్ అనేదైతే ఉంది. ఓకే. ఒక సింపుల్ మెయిన్ మెథడ్ అనేదైతే ఉంది. ఇక్కడ మనము క్రియేట్ ఏ థ్రెడ్ సేఫ్ కాన్కరెంట్ హాష్ మ్యాప్ అనేదైతే క్రియేట్ చేసుకోబోతున్నాము. ఓకే. కాన్కరెంట్ హాష్ మ్యాప్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనము. మనకు ఆల్రెడీ కలెక్షన్స్ జావాలో కలెక్షన్స్ గురించి అయితే తెలిసి ఉంటే, మ్యాప్ గురించి, కలెక్షన్స్ గురించి అయితే తెలిసి ఉంటే మీకు ఈజీగా అర్థమవుతది. ఇక్కడ కాన్కరెంట్ హాష్ మ్యాప్ అనేదైతే క్రియేట్ చేశాను. కీ వాల్యూ పేరు లాగా మనకు స్టోర్ చేసుకుంటాం. లైక్ కీ వచ్చేసి స్ట్రింగ్‌లో, వాల్యూ వచ్చేసి ఇంటీజర్‌లో అండ్ మ్యాప్ క్రియేట్ చేశాము. న్యూ కరెంట్ హాష్ మ్యాప్ అనేదైతే క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడు మనము ఈ ఎంప్టీ హాష్ మ్యాప్‌లో, ఈ ఎంప్టీ కరెంట్ హాష్ మ్యాప్‌లో మనము కీ వాల్యూ పెయిర్స్ లాగా మనము డేటా అనేదైతే స్టోర్ చేయబోతున్నాము. ఓకే. మ్యాప్ రిఫరెన్స్ వేరియబుల్‌తో, లైక్ కాన్కరెంట్ హాష్ మ్యాప్ రిఫరెన్స్ వేరియబుల్‌తో మ్యాప్ డాట్ పుట్ స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నాం కదా మనము కీ వాల్యూ పేర్లో. కాబట్టి యాపిల్ కీ వచ్చేసి యాపిల్, వాల్యూ వచ్చేసి ఒక ర్యాండమ్ వాల్యూ అనేదైతే ఇచ్చేసాను 10 అనేసి. అండ్ నెక్స్ట్ మ్యాప్ డాట్ పుట్ బనానా ఒక ర్యాండమ్ వాల్యూ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ మ్యాప్ డాట్ పుట్ ఆరెంజ్ ఒక ర్యాండమ్ వాల్యూ అనేదైతే ఇచ్చాను. ఇప్పుడు మనము మల్టిపుల్ థ్రెడ్స్ అనేదైతే క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఆ మల్టిపుల్ థ్రెడ్స్ ఆ కాన్కరెంట్ హాష్ మ్యాప్‌ని యాక్సెస్ చేసుకొని మోడిఫై చేసి మనకు ఎక్స్‌పెక్టెడ్ చేస్తున్న అవుట్‌పుట్ ఇస్తాదా లేదా అనేదైతే చెక్ చేద్దాం. ఓకే. సింపుల్‌గా మనము ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నట్లయితే ఒక థ్రెడ్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. అండ్ అన్‌ఇంప్లిమెంటెడ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ అనేదైతే క్రియేట్ చేశాము. ఇక్కడ అంటే సారీ,
అనానిమస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఈ అనానిమస్ ఇంప్లిమెంటేషన్ ఏంటి అర్థం కాకపోతే మన ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. మన ఛానెల్‌లో ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్‌లో మనము స్టార్టింగ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అనానిమస్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ లాంబ్డా యూజ్ చేసుకొని మనము అనానిమస్ ఇంప్లిమెంటేషన్ అనేదైతే ఈ థ్రెడ్‌లో రాసుకున్నాం. ఓకే. ఈ ఫర్ లూప్ అనేదైతే రాసుకొని మ్యాప్ డాట్ పుట్ యాపిల్ వాల్యూ కీ వచ్చేసి యాపిల్ అండ్ ఈ కీకి వాల్యూ ఎంత అనేది మనము ఈ ఫర్ లూప్ ఇటరేషన్ జరిగేంత వరకు 0 నుండి 1000 ఇటరేషన్ జరిగినంత వరకు మనకు ఈ ఉన్న 10 వాల్యూకు 1 వాల్యూ యాడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇటరేషన్లో 10 ప్లస్ 1 11 అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 11 ప్లస్ 1 12 అట్లా మ్యాప్ డాట్ గెట్ యాపిల్ వాల్యూ ఎంత ఉంది ఫస్ట్ 10 ఉంది. ఫస్ట్ ఇటరేషన్లో 10 యాపిల్ 10 ప్లస్ 1 11 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో లైక్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 పంపించినప్పుడు 11 అయింది. ఐ ఈక్వల్ టు 1 పంపించినప్పుడు 11 ప్లస్ 1 12 అట్లా ఇటరేషన్ జరిగినప్పుడు మనకు ఇక్కడ వాల్యూ టోటల్ వాల్యూ ఎంత వస్తుంది మనము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే. అండ్ ఫస్ట్ థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేసాము. ఒక సింపుల్ థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేసాము. అండ్ మనం మల్టిపుల్ థ్రెడ్స్ అనేది అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంకొక థ్రెడ్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. సేమ్ దానిలాగే ఫస్ట్ థ్రెడ్ మాదిరే సెకండ్ థ్రెడ్ క్రియేట్ చేసాము. లాంబ్డా యూజ్ చేసుకొని అనానిమస్ ఇంప్లిమెంటేషన్ అనేది అయితే యాడ్ చేసుకున్నాము. లైక్ మన లాజిక్ అనేది అయితే ఇక్కడ రాసుకున్నాము. సేమ్ ఇప్పుడు యాపిల్కి అనేది అయితే రాశాను. ఇప్పుడు బనానాకు అదే విధంగా మనకు బనానాలో ఎంత ఉంది ఇప్పుడు 5 ఉంది. ఫస్ట్ ఇటరేషన్లో 5 ప్లస్ 1 6 అవుతుంది. అండ్ సెకండ్ ఇటరేషన్లో ఐ వాల్యూ 1 పంపించినప్పుడు సెకండ్ ఇటరేషన్లో 6 ప్లస్ 1 7 అవుతుంది. అట్లా మనకు 2 థ్రెడ్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకొని ఆ ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఇప్పుడు ఈ థ్రెడ్స్ అనేది జస్ట్ క్రియేట్ చేసుకున్నాము. మనం ఇంకా థ్రెడ్స్ అనేది యాక్సెస్ చేసుకొని మోడిఫై చేసుకోవడానికి మనం ఇంకా థ్రెడ్స్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి మనము ఈ థ్రెడ్ 1 థ్రెడ్ 2 రిఫరెన్స్ వేరియబుల్తో 2 థ్రెడ్స్ని స్టార్ట్ చేస్తాం. ఓకే. స్టార్ట్ ద థ్రెడ్స్. థ్రెడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ థ్రెడ్స్ యాక్సెస్ చేసుకొని మోడిఫికేషన్ చేసి అన్ని ఆ లాజిక్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఆ జాయిన్ అనేది అయితే యూజ్ చేస్తాం. ఈ ఈ స్టార్ట్ అయ్యి మనకు మోడిఫికేషన్ జరిగిన తర్వాత లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు మనకు జాయిన్ అనేది అయితే జరుగుతుంది. 2 థ్రెడ్స్ జాయిన్ అనేది అయితే జరుగుతుంది. ఈ ట్రై క్యాచ్ బ్లాక్లో 2 థ్రెడ్స్ రిఫరెన్స్ వేరియబుల్స్తో జాయిన్ మెథడ్ని యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకు టోటల్గా ప్రింట్ చేసుకోవడానికి ఫైనల్ కంటెంట్ మనం ఫైనల్ మ్యాప్ అనేది అయితే ప్రింట్ చేసుకోవడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫైనల్ మ్యాప్ అనేది యూజ్ చేసాం. మ్యాప్ అంటే లైక్ కాన్కరెంట్ హ్యాష్ మ్యాప్ రిఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా మనకి ఇక్కడ మ్యాప్. ఈ మ్యాప్ ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చినది మనకు 2 జాయిన్ చేసి మనకి ఎంత వస్తుంది అనేది ఒక కీ వాల్యూ పేర్లో మనకు అవుట్పుట్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు సింపుల్గా మనము రైట్ క్లిక్ అయితే అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు కాన్కరెంట్ హ్యాష్ మ్యాప్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు జావా డాట్ యూటిల్ డాట్ కాన్కరెంట్ హ్యాష్ మ్యాప్ అనే ప్యాకేజ్ నుండి మనం క్రియేట్ చేసుకున్నాం ఇన్బిల్ట్. ఓకే. ఇన్బిల్ట్ది ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్లో మనము ఎటువంటి సింక్రొనైజేషన్ అనేది అయితే యూజ్ చేయలేదు. ప్రీవియస్ చూసుకున్నట్లయితే సింక్రొనైజేషన్ యూజ్ చేయకుండా మనకు ఇన్కన్సిస్టెంట్ డేటా అనేది అయితే అవుట్పుట్ వస్తూ ఉన్నది. తర్వాత సింక్రొనైజేషన్ యూజ్ చేసిన తర్వాత మనకు కరెక్ట్ అవుట్పుట్ అనేది అయితే వస్తున్నది. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్లో మనము ఇన్బిల్ట్ కాన్కరెంట్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసాం కాబట్టి మనకు సింక్రొనైజేషన్ అనేది అయితే యూజ్ చేయలేదు. ఎక్కడ సింక్రొనైజ్డ్ అనే కీవర్డ్ కూడా ఎక్కడ యూజ్ చేయలేదు మనం. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది అయితే సింపుల్గా చూద్దాం. రైట్ క్లిక్ అనేది అయితే ఇచ్చేసేయండి. రన్ యాజ్లోకి అయితే వచ్చేసి జావా అప్లికేషన్ క్లిక్ చేయండి. జావా అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బనానా వచ్చేసి 1005 మనకు బనానా వచ్చేసి 5 ఉన్నది వాల్యూ. ఈ ఫర్ లూప్ 1000 టైమ్స్ ఇటరేషన్ జరుగుతుంది కాబట్టి 1005 అనే వాల్యూ అనేది అయితే వచ్చింది. అండ్ ఆరెంజ్ మనం ఎటువంటి లాజిక్ అనేది రాయలేదు కాబట్టి ఆరెంజ్ 8 అనేది అయితే వచ్చింది. మనం ఎంత ఇచ్చామో అంతే వచ్చింది. అండ్ యాపిల్ వచ్చేసి 10 ఉంది కాబట్టి ఈ 1000 ఇటరేషన్ జరిగినప్పుడు 1000 ప్లస్ 10 1110 అనేది అయితే వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ టైం ఇచ్చేసినప్పుడు మనకు 1005 అనేది బనానా వాల్యూ వచ్చేసింది. ఆరెంజ్ వచ్చేసి 8, యాపిల్ వచ్చేసి 1010 అనేది అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ మనము అప్లికేషన్ని రన్ చేద్దాం. మనకు షార్ట్ కట్ అనేది అయితే ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ. దీన్ని రన్ చేద్దాం. ఎగ్జాక్ట్గా అదే వాల్యూస్ అనేది అయితే అవుట్పుట్ వచ్చింది. మనం ఇక్కడ సింక్రొనైజేషన్ యూజ్ చేయకున్నా కానీ మనకు సెకండ్ టైం కూడా అదే వచ్చేసింది.
ఇంకొక 3 టైమ్స్ హిట్ చేద్దాం. సేమ్, సేమ్ వాల్యూస్, సేమ్ వాల్యూ. చూడండి ఇక్కడ మనకు ప్రీవియస్‌లో సింక్రొనైజ్డ్ అనే కీవర్డ్ యూజ్ చేసి సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసినాం కాబట్టి ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ అనేదైతే వస్తున్నది. మనం ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తే అంత అవుట్‌పుట్ అనేదైతే వస్తున్నది. ఇక్కడ మనము ఈ థ్రెడ్ సేఫ్ కలెక్షన్‌లో మనము ఇన్‌బిల్ట్ కాన్కరెంట్ హాష్ మ్యాప్ యూజ్ చేశాం కాబట్టి సింక్రొనైజేషన్ లేకుండానే మనకు ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ అనేదైతే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకు సింక్రొనైజేషన్ లేకుండా యూజ్ చేసి తెలుసుకున్నాము. సింక్రొనైజేషన్ యూజ్ చేసి కోడింగ్ అనేదైతే తెలుసుకున్నాము. అండ్ సింక్రొనైజేషన్ యూజ్ చేయకపోయినా మనము ఇన్‌బిల్ట్ కాన్కరెంట్ హాష్ మ్యాప్ అనేదైతే యూజ్ చేసి కూడా మనము కోడింగ్ అనేదైతే నేర్చుకున్నాం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే వెంటనే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్‌గా వస్తాము. అండ్ ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.